నా పేరు కడారి రాజేష్. మొన్న 11వ తారీఖు రోజు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన మా గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మా గ్రామంలో సమస్యలు బాగా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ మా పాలక మండలి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ మరి గ్రామస్తుల సహకారంతో నేను ముందుకు వెళ్తూ పూర్తి పనులు కంప్లీట్గా చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగా అధ్వాన్నంగా తయారైంది. మరి మా గ్రామంలోని వివిధ ఇటు శ్రీరాములపల్లి అయితే ఏంటి, అటు తిరుమలాపూర్ అయితే ఏంటి, ఊరు నుండి గ్రామం నుండి గ్రామంలోకి వెళ్ళే రహదారులు పూర్తి ఖరాబ్ అయిపోయినాయి. వాటిని సుతం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి సహకారంతో నేను ఆ పనులని కంప్లీట్ చేస్తానని 5 సంవత్సరాలలో చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. నేను ప్రచారంలో తిరిగినప్పుడు నాకు చాలా సమస్యలు చెప్పారు. ఎస్సీ కాలనీలో కనీసం తాగునీటి బావికి కనీసం వాళ్ళ కుక్కలు పడటానికి అంత చెత్త చెదారం పడుతుంది. దానికి కనీసం చుట్టూ అది గాజులు లేవు, కంచె లేదు. అసలు ఎస్సీ కాలనీలో ఒకటి ఏది కమ్యూనిటీ హాల్ అయితే ఏంటి, ఇంకా పూర్తి డ్రైనేజ్, పాత డ్రైనేజ్ అయితే మొత్తం మట్టి కూడుకపోయింది. కనీసం తీసే నాదులు లేకుండా కరువైపోయిండ్రు. ఊళ్ళో సుతం అధ్వానంగా తయారైంది డ్రైనేజ్ వ్యవస్థ. ఏది 4వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు రోడ్డు కలిసిన అక్కడ అది ఏంటి అంటే ఆ రోడ్డు పూర్తి సీసీ రోడ్డు మొత్తం 3 లోపలికి తీసిపోసిండ్రు కాబట్టి డ్రైనేజీ పూర్తి ఖరాబ్ అయిపోయింది. బయటకు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని సుతం కంప్లీట్ చేస్తానని, నీళ్లు బయటకు పోయేటట్టు చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అది సుతం ఎమ్మెల్యే గారి సహకారంతో కంప్లీట్ చేస్తానని, నిధులు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అదే రామచంద్రపూర్ గ్రామంలో పోచమ్మ గుడి పోవడానికి అసలు రహదారి లేదు. రహదారి చూద్దాం, నేను ఇది ఉన్నదా లేదా చూసి, లేకుంటే డబ్బులు పెట్టి కొనడమా ఏదన్నా చేస్తానని హామీ ఇచ్చాను గ్రామస్తులకు. అది చూద్దాం కంప్లీట్ చేస్తానని నేను కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా ఇంకా జరిగేది ఏంటంటే మా కుర్మ కులస్తుల కమ్యూనిటాలు లేదు. కమ్యూనిటాలు కానీ ఇంకా వివిధ సీసీ రోడ్లు కానీ అన్ని పూర్తి కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చాను. గ్రామస్తుల సహకారంతో నేను ముందుకు వెళ్తే కంప్లీట్ చేస్తానని పూర్తి హామీ ఇచ్చాను కాబట్టి చేస్తానని, ఎమ్మెల్యే గారి సహకారంతో అందరి సహకారంతో ముందుకు వెళ్తానని కోరుచున్నాను. అంబేద్కర్ అని ఇంకా ఏదైనా పనులు నా దృష్టికి వస్తే అవి సుతం కంప్లీట్ చేస్తానని, మరి గ్రామంలో అసలు గ్రామ పంచాయతీ కరెక్ట్ లేదు. గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మిస్తానని నేను చెప్తున్నాను. అధ్వానం అసలు ఎలక్షన్ జరిగేటప్పుడు అసలు 8 వార్డులు ఉంటే వార్డు ఎలక్షన్ పెట్టడానికి ఇంకా మనిషి పోవడానికి సందు లేకుంటున్నది. అంత అధ్వానంగా ఉన్నది. స్కూల్ సుతం కొంచెం పెంచి అధ్యస్తారని కోరుచున్నాను. కాబట్టి నేను హామీలు నెరవేరుస్తానని మా గ్రామస్తులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను మరొకసారి.